దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. జైళ్ల శాఖ డీజీ గారు మాట్లాడిన వీడియోలందరూ మీరు చూసారు. మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అనారోగ్యమైన సమస్య ఉంటే తప్పనిసరిగా మెరుగైన వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి జైళ్ల శాఖ వారు చెప్పిన పరిస్థితులు మీరు చూశారు. కొన్ని డ్రామాలు, కన్నీటి గాథలు, కళ్ళబొల్లి మాటలు, కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కోర్టులు కరిగిపోవు, న్యాయం నిలకడగానే ఉంటుంది. ఇదంతా కూడా కొంతమంది ఆడే డ్రామాలు, ఏదో అటెన్షన్ కోసం ప్లే చేస్తూ ఉన్నారు. నేను దయచేసి చెప్తా ఉన్నా, మీరు ఎన్ని డ్రామాలు కలబొల్లి మాటలు మాట్లాడినా ఇక్కడ ప్రజలేమి, ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు, అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సుమారుగా 35 రోజుల్లో పైచీలకు అవుతుంది. 30 రోజులు చేయవలసిన వేషాలన్నీ కూడా, మీరు వేయాల్సిన వేషాలన్నీ కూడా ఆల్రెడీ వేసేసారు. కొవ్వొత్తులు వెలిగించారు, లైట్లు ఆర్పేశారు, కళ్ళకు గంతలు కట్టుకున్నారు, కృష్ణానదిలో దూకారు, గోదావరి నదిలో దూకారు. మీరు దూకవలసిందల్లా ఒకటే ఉంది, బంగాళాఖాతంలో దూకితే పీడ ఇరిగిపోతుంది, తెలుగుదేశం పీడ. ఎందుకంటే ఎవరి కోసం? చంద్రబాబుతో నేను బొక్కలోకి వెళ్ళాలి, మీకు కూడా బొక్కలోకి వెళ్ళాలని ఉందా పొద్దుడికి? చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిలో మీకు పాపం ఉంటే చంద్రబాబు నాయుడు లాగా మీరు కూడా పోండి బొక్కలోకి. బాబుతో నేను ఏం బాబుతో నేను? ఏం చేశాడు బాబు? చదువుకునే పిల్లలు, మన పిల్లలు, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు నైపుణ్యాన్ని తెలుసుకోవటం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఎక్కడున్న దేశం, ఎక్కడతో ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? వాడు వచ్చి ఇక్కడ 3,600 కోట్లు పెట్టుబడి పెడతాడా? వాడు పెట్టక ముందే నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వాలా? ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చి నీ అకౌంట్లోకి ఎందుకు రావాలా? మీ అబ్బాయి అకౌంట్లోకి ఎందుకు రావాలా? మీ పిఏ అకౌంట్లోకి ఎందుకు రావాలా? ఇంతగా నువ్వు అడ్డంగా దొరికిపోతే కోర్టులన్నీ కూడా నీకు శిక్ష వేసినప్పుడు, నీకు రిమాండ్ విధించినప్పుడు కోర్టులో తెలుసుకోవాలా. ఒకడేమో అసెంబ్లీ జరుగుతుంటే న్యాయం చేయండి అని చెప్పి స్పీకర్, న్యాయం ఎవరు చేయాలా? కోర్టుల్లో న్యాయస్థానాలు తీర్పు చెప్పినా ఆ తీర్పుకి మనం బద్దులై ఉండాలి. ఎవరైనా కానీ, సామాన్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా న్యాయ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో చూసుకోవాలి. అంతేగాని ప్రభుత్వాన్ని నిందించడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు బారేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఏంటిది? మీ చిల్లర వేషాలు ఇంకా కట్టి పెట్టండి. ఈరోజు ఏదో 5 నిమిషాలు ఏదో చేయమని చెప్పినట్టున్నారు, 2 నిమిషాలు 5 నిమిషాలు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని, చంద్రబాబు నాయుడు అవినీతిని, ఏ విధంగా ప్రజల డబ్బుని దొడ్డి దారిన దిగమింగాడో, హవాలా రూపంలో, సూట్ కేసు కంపెనీ రూపంలో అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు, గమనించారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, ఎక్కడ చేసినా కానీ ఎవడొస్తున్నాడు? దిక్కు మొక్కలేని 10 మంది 20 మంది, ఊరికి ఒక 10 మంది ఉంటారు, నియోజకవర్గానికి ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి రావడం తప్ప ఎవడన్నా మీకు మద్దతు, ప్రజల నుంచి మద్దతు ఉందా? ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడుంది మద్దతు? సరే, మీకు మద్దతు లేదని చెప్పేసి మీకు తోడుగా ఇంకొక మీ దత్తపుత్రుడు వచ్చాడు. దత్తపుత్రుడు వచ్చి ఏం చేశాడు? వారాహి 4లో ఏం జరిగింది? అవనగడ్డలో ఫ్లాపు, పెడంలో అటర్ ఫ్లాపు. అవనగడ్డలో ఫ్లాప్ షో అయింది తప్పి, పెడంలో మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ, జిల్లాలో వాళ్ళందరినీ పోగు చేసుకొని ర్యాలీలు పెట్టుకొని బందర్ నుంచి పెడన వచ్చారు. ఏం జరిగింది? ఎవడు మిమ్మల్ని ఎందుకు మీకు మద్దతు ఇస్తారు? మిమ్మల్ని చూశారు, మీ ముఖాలు చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖం, పవన్ కళ్యాణ్ ముఖం
బీజేపీ అందరిని చూసిన తర్వాత, ఓటేసిన తర్వాత మీరు చేసిన మోసాలని, 5 సంవత్సరాల కాలంలో పడ్డ ఇబ్బందులు, 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో మేము ధైర్యంగా చెప్తున్నాం, గుండెల మీద చేసుకొని చెప్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా, బొక్కలో పెట్టినా, రోడ్లేమంట నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చిన ఎవ్వరూ బయటికి రాలేదంటే ఏంటి? ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద